వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి. నేను మీ రాజీ. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు మోడల్ పేపర్ ఎలా ఉంటుందో వివరిస్తాను. చివరి వరకు చూడండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో చూడండి. చూసారు కదండి. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ అయినటువంటివి ఏ లెసన్స్ నేర్చుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో వివరిస్తాను. మొదటి రోమన్ శ్లోక పూరణం భావలేఖనం చ. శ్లోకం రాయాలి, దానికి భావం కూడా మనం రాయాల్సి ఉంటుంది. దీనికి మనకి 3 మార్కులు ఉంటాయి. 4 ఇస్తారు, మనం 2 రాయాల్సి ఉంటుంది. మొత్తం 6 మార్కులకి. ఇందుమతి స్వయంవరం నుంచి 2 ఇస్తారు, దీక్షా ప్రదానం నుంచి 2 ఇస్తారు. కాబట్టి మనం ఇందుమతి స్వయంవరంలో ఉన్నటువంటి శ్లోకాలు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే దీక్షా ప్రదానం ఏదైనా ఒక్క లెసన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మా అభిప్రాయం అయితే ఇందుమతి స్వయంవరం. ఇక రెండవది శబ్దాలు. ఈ శబ్దాలు మనకి 4 ఇస్తారు, 2 రాయాల్సి ఉంటుంది. మొత్తం 6 మార్కులకి. అయితే ఈ శబ్దాలు మనకి మొత్తం ఎన్ని ఉంటాయంటే స్త్రీలింగ శబ్దాలు 4, నపుంసకలింగ శబ్దాలు 3, మొత్తం 7 శబ్దాలు అనేటువంటివి ఉంటాయి. 7 నపుంసకలింగ శబ్దాలు అనేటువంటివి మనం ఇంటర్లో చదువుకున్నటువంటివి మనకి ఉంటాయి. కాబట్టి ఇవి నేర్చుకుంటే 6 మార్కులు మనం సులభంగా తెచ్చుకోవచ్చు. ఇక 3వ రోమన్ దాతవహ. ధాతువులు చూడండి, మనకి 4 ఇస్తారు, మనం 2 రాయాలి. మనకి ఆత్మనేపథ ధాతువులు, పరస్మైపథ ధాతువులు అని చెప్పి 2 రకాలు ఉన్నాయి. అవి 4, ఇవి 4 ఉన్నాయి. మనం ఎప్పుడూ నేర్చుకునేటువంటివి పరస్మైపథ ధాతువులు. కాబట్టి 4 పరస్మైపథ ధాతువులు నేర్చుకున్నట్లయితే 2టికి మనం సమాధానాలు రాయగలుగుతాం. 5 మార్కులు తెచ్చుకోవచ్చు. 4వ రోమన్ సందయ అంటే సందులు. సందులు మనకి మొత్తం 8 ఇస్తారండి. 8లో నుంచి మనం 4 రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 1 మార్కు చొప్పున 4 మార్కులు ఉంటాయి ఈ సందులకి. అయితే మనకి మొత్తం సందులు ఎన్ని ఉన్నాయంటే 3 సందులు. విసర్గ సంధి, లత్వ సంధి, జస్వ సంధి. వీటిల్లో విసర్గ సంధి మొత్తం 4 రకాలు ఉంది. అలా చూసుకుంటే 4, ఇవి 2, 6 సందులు అనేటువంటివి మనకున్నాయి. 6లో విసర్గ సంధికి సంబంధించినటువంటి వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మనం ఈ 4 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇక సమాసాలు. 5వ రోమంలో మనకి సమాసాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ సమాసాలు చూడండి, ఇవి కూడా 8 ఇస్తారు, మనం 4టికి సమాధానాలు రాయాలి. మనకున్నది అవ్యయీభావ సమాసము, బహువ్రీహి సమాసము. ఈ రెండిట్లో మనకి అవ్యయీభావం నేర్చుకుంటే మనం ఖచ్చితంగా 4టికి సమాధానాలు రాయగలుగుతాం. 4 మార్కులు మనం తెచ్చుకోవచ్చు. ఇలా గ్రామర్ పార్ట్ మొత్తం మనకి 25 మార్కులకు ఉంటుందండి. ఇది ప్రథమో భాగ అంటే మొదటి భాగంలో మనకి గ్రామర్ ఉంటుంది. అది 25 మార్కులకి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలండి. అన్ని యూనివర్సిటీస్కి ఇలాగే ఉంటాయి క్వశ్చన్ పేపర్స్. కాకపోతే చిన్న చిన్న మార్పులు అనేటువంటివి ఉంటాయి. ఆ చిన్న చిన్న మార్పులు చెప్తాను చూడండి. కొంతమందికి మొదటి భాగం 50 మార్కులకి ఇచ్చి రెండవ భాగాన్ని 25 మార్కులకి అంటే గ్రామర్ పార్ట్ రెండవ భాగంగా ఇచ్చి మొదటి భాగాన్ని టెక్స్ట్ బుక్లో ఇవ్వచ్చు. కొంతమంది ఏం చేస్తారు అంటే కొన్ని యూనివర్సిటీల వాళ్ళు మొదటి భాగం గ్రామర్ ఇస్తే రెండవ భాగం ఇలా టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి అంశాలు ఇస్తారు. అయితే అందరూ కూడా ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా అడుగుతూ ఉంటారండి. అంత అవసరం లేదు. ఎందుకంటే అన్ని యూనివర్సిటీలకి
ఈ 75 మార్కులకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా ఇదే సిలబస్ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఆ మార్పుల్ని మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉండేటువంటి మార్పులు ఏంటి అంటే మనకి ఫస్ట్ సెమ్లో లాగానే సెకండ్ సెమ్లలో కూడా 6వ రోమన్ అనువాదాలు. ఈ అనువాదాలు కొన్ని యూనివర్సిటీలకు మాత్రమే ఉంటాయి. అందులో కొత్త సిలబస్ కాబట్టి ఏ యూనివర్సిటీలకు ఉంటాయి, ఏ యూనివర్సిటీలకు ఉండవు అనేది చెప్పడం కష్టం. కాబట్టి 6వ రోమన్లో అనువాదాలు ఉంటే 6 మార్కులు అనువాదాలకు ఉంటాయి. లేదు అనుకుంటే ఒకవేళ అనువాదాలు లేవు అంటే 7వ రోమను, 8వ రోమను, 9వ రోమను, పోయిటరీ నుంచి ఒక ఎస్సే, మోడర్న్ పోయిటరీ నుంచి ఒక ఎస్సే, ప్రోజ్ నుంచి ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. 8 మార్కులు కాస్త అనువాదాలు లేకపోతే 10 మార్కులు లెక్కన 30 మార్కులు అవుతాయి. ఒకవేళ అనువాదాలు ఉంటే 8 మార్కుల లెక్కన 24 మార్కులకి మాత్రమే ఎస్సేస్ అనేటువంటివి ఉంటాయి. ఇది మార్పు తప్ప ఇంకా ఎక్కడా కూడా మార్పు అనేటువంటిది ఉండదు. మనకి ఈ అనువాదాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రోజ్లో లెసన్ తరువాత మనకి కొన్ని శ్లోకాలు ఇవ్వబడి ఉంటాయి. వాటి భావాలను మనకి రాయమని చెప్పి అనువాదాలుగా ఇస్తారండి. ఇక 10వ రోమన్ లఘు ప్రశ్నలు. ఈ లఘు ప్రశ్నలు పోయిటరీ నుంచి మరియు ప్రోజ్ నుంచి ఇస్తారు. మొత్తం మనకి 8 ఇస్తారండి. 8లో మనం 4టికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మొత్తం 8 మార్కులకి. అయితే మనం పోయిటరీ కానీ ప్రోజ్ కానీ ఏదో ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అంటే ప్రోజ్లో 2 లెసన్స్ నేర్చుకొని పోయిటరీలో 2 లెసన్స్ నేర్చుకోవడం ఇలా చేయకూడదండి. నేర్చుకుంటే ప్రోజ్ మొత్తం 2 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకోవడం, లేదు అంటే పోయిటరీ మొత్తం 2 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకుంటే బాగుంటుంది. ఇక 11వది సందర్భ వాక్యాలు. ఈ సందర్భ వాక్యాలు కూడా పోయిటరీ నుంచి ప్రోజ్ నుంచి ఇస్తారండి. దీనిలో కూడా సేమ్ అంతే, ఏదైనా ఒకదాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దీనిలో కూడా 8 ఇస్తారు, 4 రాయాలి. మొత్తం 3 మార్కులు చొప్పున 12 మార్కులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.